హాయ్ మై డియర్ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఫోక్ సింగర్ మంగ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. స్టార్ హీరోల సినిమాలకి ప్లేబ్యాక్ సింగర్గా అవకాశాలను సొంతం చేసుకుంటూ అటు తెలుగు ఇటు కన్నడ ఇండస్ట్రీలో తనదైన స్టైల్లో బిజియెస్ట్ సింగర్గా మారింది. అయితే ఇప్పుడు మంగ్లీ ఊహించని వివాదాల్లో చిక్కుకున్నట్లు తెలుస్తుంది. కన్నడ హీరో ధ్రువ సర్జా హీరోగా యాక్ట్ చేస్తున్న కన్నడ పాన్ ఇండియా సినిమా కేడీ ది డెవిల్. ఇందులో సంజయ్ దత్, శిల్పా శెట్టి, నోరా ఫతే, రేష్మా గిల్ ముఖ్య పాత్రల్లో నటించగా ఈ మూవీ త్వరలో రిలీజ్కి సిద్ధంగా ఉండడంతో ఇప్పుడు ఈ మూవీ వివాదాల్లో చిక్కుకుంది. తాజాగా కేడీ సినిమా నుంచి సరసే నిన్నే సరసే అనే పాటని ఆ చిత్ర బృందం విడుదల చేసింది. ఇక తెలుగులో జరిపే నాతో పండగ జరిపే అనే లిరిక్స్తో ఈ సాంగ్ని రిలీజ్ చేయగా ఈ మూవీకి అర్జున్ జన్య మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేస్తుండగా తెలుగులో చంద్రబోస్ లిరిక్స్ అందించగా సింగర్ మంగ్లీ ఈ పాటను పాడింది. హిందీ వర్షన్లో కూడా మంగ్లీనే ఈ పాట పాడగా అందులో సంజయ్ దత్, నోరా ఫతే డ్యాన్స్ చేయడం, అలా ఆ పాటకి వివిధ వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవ్వగా అందులో సాంగ్ లిరిక్స్, డ్యాన్స్ మూమెంట్స్ అభ్యంతరకరంగా ఉండడంతో నేటిజన్లు మంగ్లీపై మండిపడుతున్నారు. అలా ఎంత మంచి సింగర్వి, ఇలాంటి పాటలు ఎలా పాడుతున్నావని ఆమెపై విమర్శల వర్షం కురిపించడమే కాకుండా హిందీ వర్షన్పై ఎక్కువగా ట్రోలింగ్ జరపడంతో ఈ పాట భారతీయ సంస్కృతిని కించపరిచేలా ఉందని ఏఐసిడబ్ల్యూఏ ఈ అంశంపై కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేయడంతో దీన్ని సీరియస్గా తీసుకున్న కేంద్రం తక్షణమే ఈ పాటను తొలగించాలని ఆదేశాలను జారీ చేసింది. అంతేకాకుండా ముంబైకి చెందిన ప్రముఖ లాయర్ వినీత్ జిందాల్ ఆ పాట మైనర్లపై చెడు ప్రభావం చూపించే విధంగా ఉందని మ్యూజిక్ డైరెక్టర్తో పాటు సింగర్ మంగ్లీపై కేసును నమోదు చేయడంతో ఈ ఇష్యూ అన్ని చోట్ల హల్చలవుతుంది. దీంతో కేంద్రం ఇమీడియట్గా స్పందిస్తూ ఆ పాటని అన్ని డిజిటల్ ప్లాట్ఫామ్స్ నుండి తొలగించాలని అధికారులను ఆదేశించగా ఇప్పుడు సింగర్ మంగ్లీకి కూడా నోటీసులు అందజేయడంతో ఈమె త్వరలోనే కోర్టుకి హాజరు కావాల్సి వస్తుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో కేడీ మూవీ డైరెక్టర్ ప్రేమ్ భార్య అయిన ఒకప్పటి స్టార్ హీరోయిన్ రక్షిత ఈ విషయంపై స్పందిస్తూ గతంలో వచ్చిన పుష్ప 2 మూవీ సాంగ్స్ని, చోలీకే పీచే వంటి పాటల్ని జనాలు మామూలుగా తీసుకున్నారని, ఇప్పుడు ఈ ఒక్క పాట విషయంలోనే ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారని, ఒక్క పాట సరిగా లేనంత మాత్రాన దర్శకుడిని వ్యక్తిగతంగా దూషించడం సరైన పద్ధతి కాదని, అలా చెబుతూనే ఈ సాంగ్ విషయంలో నా స్టాండ్ ఏంటనేది ఆ సాంగ్కి అనుకూలమా లేక వ్యతిరేకమా అనేది ఇక్కడ మ్యాటర్ కాదని, గతంలో వచ్చుండాయి ఫీలింగ్స్, డిమ్రం వేపకం, చోలీకే పీచే క్యా హై లాంటి వందలాది పాటలు వచ్చినప్పటికీ అందరికీ అవి బాగా నచ్చాయని, నటీనటుల శృంగారం గురించి మాట్లాడే సినిమాలు వచ్చినప్పుడు అది సబబుగానే అనిపించింది. కానీ ఈ ఒక్క పాట విషయంలో మాత్రం రాద్ధాంతం చేస్తున్నారని, జనాలు ఒక దర్శకుడి గురించి గొప్పగా మాట్లాడి ఆ తర్వాత అతని సినిమాల గురించి చెడుగా మాట్లాడడం మంచిది కాదని, కొన్ని సినిమాలు ఆడనంత మాత్రాన అతడు మంచి దర్శకుడు కాదని అనడం తప్పని, అతన్ని ప్రేమించే హక్కు, అడిగే హక్కు మీకు ఉంది కానీ అతన్ని తిట్టే హక్కు మాత్రం అస్సలు మీకు లేదని మండిపడుతూ కొంతమంది మహిళలు వ్యక్తిగతంగా తన భర్తని నోటికి వచ్చినట్లు దూషిస్తున్నారని, తనకి కన్నడ భాష అంటే ఇష్టమని, అక్కడి ప్రజలంటే అంతకంటే ఎక్కువ ఇష్టమని, కానీ జనాలు పబ్లిక్గా ఒక మనిషి గురించి మాట్లాడేటప్పుడు కనీస పరిజ్ఞానం ఉండాలని, మేము ఎప్పుడూ పబ్లిక్ లైఫ్లో లైమ్లైట్లో ఉంటాం కాబట్టి ప్రశ్నిస్తారు, ఎగతాళి చేస్తారు, నా బాడీ గురించి ట్రోల్ చేస్తూ చెడుగా మాట్లాడతారు. కానీ దాని గురించి నేను ఎప్పుడూ ఎక్కడా స్పందించలేదు. ఎందుకంటే మిమ్మల్ని మేము ఎంతగా ప్రేమిస్తామో మీరందరూ కూడా మమ్మల్ని అంతే ప్రేమిస్తారు. రాబోయే కొన్ని రోజుల్లో అన్నీ సర్దుకుంటాయని నాకు నమ్మకం ఉంది. మాకు కొంచెం సమయం ఇవ్వండి. కేడీ మూవీ మాకు బిడ్డ లాంటిది. ఖచ్చితంగా అన్నీ సరైన విధంగా చేస్తాము. మమ్మల్ని నమ్మండి. మీ ప్రేమను మాత్రమే పంచండి. దేని గురించి చింతించకండి అని చెప్పడంతో ఈ న్యూస్ ఇప్పుడు అన్ని చోట్ల హల్చలవుతుంది. నిజంగా ఇప్పుడు మంగ్లీని అరెస్ట్ చేయబోతున్నారా? స్టార్ హీరోయిన్గా ఉన్న రక్షిత డైరెక్టర్ ప్రేమ్ని ఎందుకు ప్రేమ పెళ్లి చేసుకుంది? 4 ఏళ్ల నుండి తీసిన కేడీ మూవీ రిలీజ్ని ఇప్పుడు ఆపేయబోతున్నారా? రక్షితని, ఆమె భర్తని టార్గెట్ చేస్తుంది ఎవరు అనే నమ్మలేని నిజాలని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో, హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే, పార్వతమ్మ రాజ్ కుమార్ గారు తన చిన్న కొడుకైన పునీత్ రాజ్ కుమార్ని సినిమాల్లోకి లాంచ్ చేసేందుకు అన్నీ సిద్ధం చేసి హీరోయిన్ కోసం సెర్చింగ్లో ఉన్నప్పుడు రక్షిత తల్లి మమత ఈ విషయాన్ని తెలుసుకొని నేరుగా రక్షితని ఆడిషన్కి తీసుకుని వెళ్ళడం, వారి కంపెనీలోనే రక్షిత తండ్రి చాలా సంవత్సరాలుగా కెమెరామ్యాన్గా పనిచేస్తూ ఉండడంతో వారిని కాదనలేక అప్పు మూవీలో రక్షితని హీరోయిన్గా ఫిక్స్ చేశారు. ఇక ఈ క్రమంలోనే పార్వతమ్మ రాజ్ కుమార్ గారు శ్వేతగా ఉన్న తన పేరుని రక్షితగా మార్చడం జరిగింది.
అలా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో అప్పు మూవీని చేయగా ఆ మూవీ 2002 ఏప్రిల్ 26న రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఇదే మూవీని పూరి జగన్నాథ్ తెలుగులో ఈడియట్గా ప్లాన్ చేసి అందులోనూ హీరోయిన్గా రక్షితనే ఫిక్స్ చేయడం జరిగింది. ఇక తెలుగులో కూడా ఈ మూవీ రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో రక్షితకి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఇలా ఈడియట్ మూవీని తమిళ్లో సింబు హీరోగా చేయగా అందులోనూ రక్షిత హీరోయిన్గా చేయడంతో ఆ మూవీ కూడా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయ్యి రక్షిత ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఇక ఇది ఇలా ఉంటే ఇండస్ట్రీ గురించి పూర్తిగా తెలుసుకున్న రక్షిత తల్లి రక్షితతో కన్నడ తప్ప ఇతర లాంగ్వేజెస్లో యాక్ట్ చేయొద్దు అని చెప్పినా రక్షిత మాత్రం తన తల్లి మాటల్ని వినకుండా కంటిన్యూస్గా తమిళ్ తెలుగు మూవీస్ చేయడం మొదలుపెట్టింది. ఇక అలా పూరి జగన్నాథ్తో పెరిగిన మంచి పరిచయం కారణంగా రక్షితకి శివమణి, ఆంధ్రావాలా అనే మూవీస్లో అవకాశం ఇస్తూ అతని రికమెండేషన్తోనే నిజం, లక్ష్మీ నరసింహ, అందరివాడు అనే మూవీస్ని చేస్తూ బిజీ అయింది. కానీ తన ఫిట్నెస్ని మెయింటైన్ చేయలేక ఇండస్ట్రీకి వచ్చిన 2 సంవత్సరాలకే రక్షిత చాలా బొద్దుగా తయారవడంతో ఈమెకి తెలుగులో పూర్తిగా ఛాన్సులు తగ్గిపోయాయి. దీంతో గౌరీశంకర్ రక్షితకి త్వరగా పెళ్లి చేయాలనుకున్నప్పుడే తన ఆరోగ్యం క్షీణించి 2004 నవంబర్ 16న కిడ్నీస్ ఫెయిల్ అయ్యి మరణించాడు. దీంతో రక్షిత తన దృష్టిని కన్నడ మూవీస్ వైపు మళ్లించింది. అలా గోకర్ణ, కలాసిపాల్య, యశ్వంత్, అయ్యా, కాశీ ఫ్రమ్ విలేజ్, సుంటగాళి, మండి, హుబ్లీ అనే 30 చిత్రాల్లో యాక్ట్ చేసింది. ఇక అలా అప్పట్లో రక్షిత ఎక్కువగా దర్శన్, సుదీప్తోనే యాక్ట్ చేయడంతో ఈమె పేరు వారిద్దరితో గట్టిగా వినిపించగా అది మీడియాలో కూడా హల్చల్ అవ్వడంతో అది చూసిన రక్షిత తల్లి తన కూతురు పెళ్లి విషయంలో భయపడుతూ ఉండేది. అందుకు తోడు రక్షిత ఇండస్ట్రీకి వచ్చిన 4 ఏళ్లకే తన సినిమా గ్రాఫ్ పడిపోయి ఇంట్లో ఖాళీగా ఉండే పరిస్థితికి వచ్చేసింది. ఇదిలా ఉంటే శివరాజ్ కుమార్ యాక్ట్ చేసిన జోగి మూవీ సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఆ మూవీ డైరెక్ట్ చేసిన ప్రేమ్ సక్సెస్ మీట్ని గ్రాండ్గా చేయాలని కన్నడ హీరోయిన్స్తో డ్యాన్స్ ప్రోగ్రామ్ని పెట్టాలని డిసైడ్ అయ్యి రక్షితకి కాల్ చేయడం జరిగింది. ఇక అలా రక్షిత కోపానికి గురై తన మూవీలో యాక్ట్ చేసేందుకు బాంబే హీరోయిన్స్ కావాలి కానీ సక్సెస్ మీట్లో డ్యాన్స్ చేసేందుకు మాత్రం కన్నడ హీరోయిన్స్ కావాలా అని తిట్టి ఫోన్ పెట్టేసింది. దీంతో ప్రేమ్ ఇమీడియట్గా రక్షితకి సారీ అని మెసేజ్ చేస్తూ రిక్వెస్ట్ చేసుకోవడం, తన కోసమే జోగి మూవీని స్పెషల్ షో వేయడంతో ప్రేమ్ డైరెక్షన్ని చూసి ఇంప్రెస్ అయిన రక్షిత అప్పటి నుండి ప్రేమ్తో చాలా క్లోజ్గా ఉండేది. అలా వీరి పరిచయం కాస్త నిదానంగా స్నేహంగా మారి వీరిద్దరూ తరచూ కలుస్తుండడంతో ఒకరోజు రక్షిత ప్రేమ్కి ప్రపోజ్ చేయగా ప్రేమ్ కూడా ఇమీడియట్గా యాక్సెప్ట్ చేశాడు. ఇక ఇదే విషయం ఇరు కుటుంబాల్లో చెప్పగా ఒకే ఫీల్డ్లో ఉంటే సంబంధం ఎక్కువ కాలం ఉండదని, రక్షిత ఆల్ట్రా మోడర్న్గా ఉంటే ప్రేమ్ పల్లెటూరు అబ్బాయిలా అమాయకంగా ఉంటాడని, వీరి జంట ఎక్కువ రోజులు ఉండదని రక్షిత తల్లి ఆ పెళ్లికి ఒప్పుకోలేదు. కానీ రక్షిత మాత్రం పట్టు వదలకుండా ఉండడంతో వేరే దారి లేక ఇరు కుటుంబాలు వీరి పెళ్లికి ఒప్పుకున్నారు. ఇక అలా ప్రేమ్ రక్షితతో పెళ్లి తర్వాత యాక్ట్ చేయకూడదనే కండిషన్ని పెట్టడం, అందుకు రక్షిత కూడా ఒప్పుకోవడంతో 2007లో వీరిద్దరూ పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 2008 నవంబర్ 3న సూర్య అనే కొడుకు జన్మించారు. ఇక అలా కొడుకు పుట్టాక రక్షితకి థైరాయిడ్తో పాటు PCOS వచ్చి హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల తన వెయిట్ని కంట్రోల్ చేసుకోలేకపోయింది. ఇక అలా ఎప్పుడైతే 2010లో రక్షిత బుల్లితెర యాంకర్గా తన సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేసిందో ఆ ప్రోగ్రాంలో రక్షితని చూసి అందరూ షాక్కి గురయ్యారు. మూవీస్లో గ్లామరస్గా ఉన్న రక్షిత ఉన్నట్టుండి ఓవర్ వెయిట్ అవ్వడంతో ఈ విషయం గురించి అన్ని చోట్ల హల్చల్ అవ్వడం మొదలైంది. అందుకు తోడు రక్షితకి 2013లో ఒక యాక్సిడెంట్ అవ్వడంతో అందులో తనకి తీవ్రంగా గాయాలవ్వడంతో పూర్తిగా వర్కౌట్స్ని మానేయాల్సి వచ్చింది. ఇక ఈమె వెయిట్ చూసి అందరూ విమర్శించడంతో మానసికంగా కృంగిపోయిన రక్షిత డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. దీంతో తన మైండ్ని డైవర్ట్ చేయాలని రక్షిత భర్త రక్షితని ప్రొడ్యూసర్గా మార్చి జోగయ్య, డీకే, ఏకలవ్య అనే మూవీస్ని చేస్తూ 2012లో BSR కాంగ్రెస్ పార్టీలో చేరగా అక్కడ తనకి అంతలా సపోర్ట్ లేకపోవడంతో 2013లో జనతాదళ్ పార్టీలో చేరగా 1 సంవత్సరం తర్వాత బీజేపీలో జాయిన్ అయ్యి ఎమ్మెల్యేగా పోటీ చేసింది. ఇక అందులో ఆమె ఓడిపోవడంతో రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెట్టేసి మళ్ళీ బుల్లితెరలో కొన్ని కామెడీ, డ్యాన్స్, రియాలిటీ షోస్కి జడ్జిగా వ్యవహరిస్తూ బిజీగా ఉంటుంది. ఇక ఇదిలా ఉంటే కొన్ని మూవీస్తో స్టార్ డైరెక్టర్గా ఎదిగిన రక్షిత భర్త ప్రేమ్ తాజాగా తను తీసిన 2 మూవీస్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయ్యి ఫ్లాప్ అవ్వడంతో ఎలాగైనా కంబ్యాక్ ఇవ్వాలని ధృవ సర్జా హీరోగా పాన్ ఇండియా స్థాయిలో కేడీ అనే మూవీని చేయడంతో ఈ మూవీలపై జనాల్లో మరింత క్రేజ్ పెరిగింది. అంతేకాకుండా 4 ఏళ్లుగా చేస్తున్న ఈ మూవీలో నుండి కొన్ని సాంగ్స్ని తాజాగా రిలీజ్ చేయగా అందులో ఒక సాంగ్ వల్ల మంగ్లీ వివాదాల్లో ఇరుక్కొని ఇప్పుడు పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ అంటూ తిరిగే పరిస్థితికి వచ్చింది. ఇక ఈ వివాదంపై మంగ్లీ స్పందిస్తూ ఇలాంటి పరిస్థితి మళ్ళీ రాకుండా జాగ్రత్త పడతామని హామీ ఇస్తూ కేడీ సినిమాలో పాడే అవకాశం ఇచ్చినందుకు సంగీత దర్శకుడు అర్జున్కి కృతజ్ఞతలు తెలపడంతో ఈ ఇష్యూ మరింత వైరల్గా మారింది. అయితే కొంతమంది డైరెక్టర్ ప్రేమ్ పబ్లిసిటీ కోసమే ఇలా చేస్తున్నాడు అనుకున్నా ఈ ఇష్యూపై కేంద్రం సీరియస్ అయ్యి ఇమీడియట్గా ఆ సాంగ్ని అన్ని ప్లాట్ఫామ్స్ నుంచి తీసేయాలని
భవిష్యత్తులో సినిమాలు లేదా మ్యూజిక్ వీడియోలు విషయంలో ఇలాంటి అభ్యంతరకర కంటెంట్ పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. ఇక ఇలా ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో వచ్చిన పబ్లిసిటీతో కేడీ మూవీ మేకర్స్ 2026 ఏప్రిల్ 30న ఈ సినిమా వరల్డ్ వైడ్గా రిలీజ్ చేయాలని ప్రకటించడంతో ఈ న్యూస్ ఇప్పుడు అన్ని చోట్ల వైరల్ అవుతుంది. మీరు ఈ సాంగ్ని చూసి ఉంటే మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. మై డియర్ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్, కేడీ మూవీ ఇష్యూపై కొన్ని నమ్మలేని నిజాలని నేను మీకు చూపించాను. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఇక ఉంటాను. ఆల్ ఈజ్ వెల్.